కడపలో అతి దగ్గర సమీపంలో ఒక్క సెంటు 2 లక్షలకే, కేవలం ఒక సెంటు 2 లక్షలకే 60 అడుగుల రోడ్లు, 45 అడుగుల రోడ్లు, డిటిడిసి అప్రూవల్ లేఅవుట్, 2 పార్కులు అండి. ఒక్కొక్క పార్కు వచ్చేసి 2 acres లో చిన్నపిల్లలకి ప్లేయింగ్ జోన్, అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఆడుకోవడానికి అన్ని వసతులు కలిగించి పెట్టారు. సో 2 parks. అండ్ అగైన్ అక్కడ ఏంటంటే నెక్స్ట్ త్వరలో అక్కడ ఒక స్టే హోమ్ కూడా కడుతున్నారు. వేరే ఒక బయ్యర్ వచ్చేసి 20 సెంట్లలో స్టే హోమ్ కేరళ వుడ్ వేసి అట్ ది సేమ్ టైం ఎండింగ్ లో స్విమ్మింగ్ పూల్ కడుతున్నాడు. ఒక బయ్యర్ 20 cents తీసుకుంటున్నాడు. నేను చూపించేది ఈ వెంచర్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర వెంచర్. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇక్కడ చూపిస్తున్నారు ఫోటో. ఇదేది గ్రాఫికల్ కాదండి, రియలైజ్ గా అక్కడ ఉన్న ఫోటో తీసి ఇక్కడ ప్రింట్ చేసినది. డిటిసి అప్రూవల్ లేఅవుట్. సో ఇక్కడ ఇందులో ఉన్న అన్ని ఎన్మిటీస్ ఏవైతే పిల్లలకు ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చేసేది యాజ్ ఇట్ ఇస్. అక్కడ కనబడుతున్న పార్క్ కానీ, గ్రీనరీ ట్రీస్ కానీ, ఎవ్రీథింగ్, ఆ ఏనుగు బొమ్మ కానీ, ఇటు ఎవ్రీథింగ్ అన్ని ఇందులో అన్ని చేశారు. చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా. సెంటు 2 లక్షలు అండి, 3 సెంట్లు 6 లక్షలు ఏమొస్తుందండి ఇప్పుడు. మీరు టౌన్ లో కొనాలంటే సెంటు 25 లక్షలు అవుతుంది. మీరు కొన్న 25 లక్షలు ఎప్పటికీ పెరగదండి, అక్కడే ఉంటుంది, అలానే ఉంటుంది. అదే సెంటు 2 లక్షలు పెట్టి అక్కడ కొనండి. చుట్టుపక్కల కుప్పర్తి అని పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీ వస్తుంది, సెంట్రల్ హబ్. దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ అక్కడికి అవసరం. చాలా మంది ఇప్పటికి 20 కంపెనీలు వచ్చినాయి. దక్షిణ ఒక కంపెనీనే దాదాపు 40 బస్సులు త్రూఅవుట్ మన కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కమలాపురం ఇవన్నీ తిరుగుతుంది. దాదాపు ఒక 20 కంపెనీలు ఆల్రెడీ కట్టున్నారు. ఇంకా దాదాపు ఒక 20 నుంచి 30 కంపెనీలు అక్కడికి రాబోతున్నాయి. ఒక 2-3 ఏళ్లలో దాదాపు ఒక కొప్పర్తిలోనే 1,00,000 మంది ఎంప్లాయీస్ అక్కడికి వస్తారు పని చేయటానికి. ఖచ్చితంగా వాళ్ళందరికీ హౌసెస్ కావాలా, ఖచ్చితంగా కడపకు ఇక్కడికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా మంది అనంతపురం ఇటువైపు కర్నూలు ఇట్లా వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఇక్కడ జాబ్స్ కొని వస్తారు, ఇక్కడే సెటిల్ అయిపోతారు. కాబట్టి సైట్స్ అనేది ఖచ్చితంగా కొనుక్కుంటారండి. సెంటు 2 లక్షలు కదా, ఖచ్చితంగా కొనుక్కుంటారు. మీరు ఇప్పుడు 2 లక్షలు ఇన్వెస్ట్ చేయండి, రేపు అదే సెంటు 10 లక్షలు విత్ ఇన్ 5 years. నేను పూర్తి నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తున్నాను. సెంటు 10 లక్షలు అవుతుంది విత్ ఇన్ 5 years. మహా అంటే మీరు ఈరోజు 2 lakhs ఇన్వెస్ట్ చేస్తారు, 5 years కి బ్యాంక్ లో వేసిన 4 lakhs అవుతుంది. నేను 6 lakhs గెయిన్ అయ్యే ఆపర్చునిటీ మీకు నేను చెప్తున్నాను. సో నమ్మండి. నేను ఎందుకు అంత పెరుగుతుందనే అంత కాన్ఫిడెన్స్ పక్కాగా చెప్తున్నానంటే కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ అనేది అక్కడికి వచ్చింది. ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఉందో అక్కడ గోల్డ్ పండినట్టే అండి. ఒకవేళ ఇండస్ట్రియల్ లేదంటే నేను చెప్పిందంతా ఏదైనా వాస్తవం అనుకోవచ్చు. మీరు రండి, ఒకసారి విజిటింగ్ చేయండి, చూడండి. మీకు నమ్మకం అనిపిస్తేనే కొనండి. ఒకసారి వచ్చి విజిటింగ్ కండి, చూడండి. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్, యూ కెన్ ఫైండ్ ఇట్ వాట్ ఈస్ ద రైట్ ఆర్ రాంగ్. సో ట్రస్ట్ మీ అండ్ ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. ఇది చాలా చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ అంటే 25 లక్షలు మేము ఎక్కడ కొనే వాళ్ళం, దాదాపు 50 లక్షలు 60 లక్షలు పెట్టి ప్లాట్ అమ్ముకునే వాళ్ళకి కాకుండా మన చిన్న బడ్జెట్ లో ఉండే వాళ్ళు ఇప్పుడు తీసి పెట్టుకోండి. ఎప్పుడు పూర్వం మా నాన్న 200తో సెంటు తీసుకున్నాడు, ఇప్పుడు 20 లక్షలు. అంటే 20 years బ్యాక్ సెంటు 200 రూపీస్ కొనుక్కున్నాడండి. 3 cents 600 రూపీస్. ఇప్పుడు 60 lakhs పలుకుతుంది విత్ ఇన్ 20 years లో. సో ఇది నిజం. సో కాబట్టి నేనేమంటున్నానంటే మీకు 5 years టైంలోనే సెంటు 10 lakhs కావచ్చు, ఇంకా అబోవ్ కావచ్చు. ఇండస్ట్రీస్ కంపెనీస్ అనేటి ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్ గా మన కొప్పర్తి సెంట్రల్ హబ్ కి 200 crores ఇచ్చారు లోపల రోడ్స్ అండ్ వాటర్ డెవలప్మెంట్ కి. చాలా తొందరగా వేగంగా విస్తరించుకుంటూ పోతుంది కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అనేది. సెంట్రల్ పార్క్ ఇది, సెంట్రల్ ఇండస్ట్రియల్ పార్క్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి, తక్కువలో ఉన్నది. సెంటు 2 లక్షల్లోనే ఉంది. జస్ట్ 3 సెంట్లు 6 లక్షలు అండి. ఇంకా ఎవరన్నా ఇబ్బంది అటు ఇటు చాలా మిడిల్ క్లాస్ అవ్వాలంటే ఇంకొంచెం తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. సో ప్లీజ్